తగ్గింపు నిర్ణయం పేదలకు ఊరటనిచ్చింది అని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేట్లు తగ్గడంతో వినియోగదారులపై భారం తగ్గింది అని, కొనుగోళ్లు పెరిగి రాష్ట్రాలకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. రీజనల్ రింగ్ రోడ్లో అలైన్మెంట్ మార్పు రైతులకు నష్టం కలిగింది అని, రామయ్యగూడ రైల్వే క్రాసింగ్ పనులు భూసేకరణ సమస్యలతో నిలిచిపోయాయని, ప్రభుత్వం భూమి ఇస్తే వెంటనే నిర్మాణం చేపడతామని ఎంపీ హామీ ఇచ్చారు. జీఎస్టీ ప్రచార్ సమితి కన్వీనర్ ఈశ్వరప్ప గారు, ఇక్కడున్న బీజేపీ నాయకులందరికీ, మరి ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు అందరు కూడా నమస్కారం. ప్రెస్ పాత్ర చాలా పెద్దది. మొన్న కొత్త చట్టం, కొత్త జీఎస్టీ తీసుకొచ్చిండ్రు. దాంట్లో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు కొంతమందికి తెలుసు, చదువుకున్న వాళ్ళకు కూడా అన్నీ తెలియదు. నా సొంత ఉదాహరణ కూడా ఇస్తాను. అయితే ఇది మోడీ గారు జీఎస్టీ తక్కువ చేసిండు, అది సామాన్య ప్రజల వరకు చేరాలి. కొన్ని వాట్ల సగం కంటే ఎక్కువ తక్కువ చేసిండు. అంటే 18% నుంచి 5%, అంటే 13%, అంటే చాలా 3 ఇంతలు తక్కువ దాదాపు. అయితే కొన్ని వస్తువు, చిన్న వస్తువు 40 లీటర్ల పాల ప్యాకెట్ ఉంటే ₹2 తగ్గుతాయి. నిజంగా తగ్గుతున్నాయి ఇక్కడ, అది చూడాలి. అట్లనే ఒక మోటార్ సైకిల్ ఉంటే 10, 20, 30 వేల వరకు తగ్గుతుంది. ఒక కారు కొంటే 1,00,000 నుంచి 3-4 లక్షల వరకు. ట్రాక్టర్ కొంటే, లారీ కొంటే, బిజినెస్ చేసుకుంటేందుకు, ఈ ఎర్రమట్టి పోస్తేందుకు లారీ కొంటే దాదాపు 5 లక్షలు తక్కువ అవుతున్నది. ఇంత పెద్ద రిడక్షన్ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు. ఇక్కడనే మన భారతదేశంలో అది ఎవ్వరు కూడా ఊహించలేదు. మా నేను బీజేపీలో ఎంపీ ఉన్నా కూడా నాకు ఇట్లయితుందని నాకు తెలియదు, అండ్ ఇంత అవుతుందని నాకు నమ్మకం లేకుండా. ఎందుకంటే 2 కారణాలు. ముఖ్యమైన కారణము, ప్రభుత్వం నడిచేదే పన్నుల మీద. అది పన్నులు జీఎస్టీ పన్నులుగా మార్చిండ్రు. మొదలు ఎన్నో పన్నులు, 17 పన్నులు ఉంటే అవన్నీ క్లబ్ చేసి ఒక్క సింగిల్ జీఎస్టీ చేసిండ్రు. అయితే ఈ జీఎస్టీ కలెక్షన్స్ బాగా దాదాపు 22 లక్షల కోట్లు పెరిగినాయి. అంటే నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు మోడీ రాగానే జీఎస్టీ తీసుకొచ్చిండు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం, చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు 2006లో ఎన్నోసార్లు 10 ఏళ్ళు ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు జీఎస్టీ తెస్తేందుకు, కానీ ఫలితం కాకుండే. కానీ మోడీ గారు వచ్చినాక ఇమీడియట్లీ 2 ఏళ్ళనే జీఎస్టీ అమలు చేసిండు, బిల్ పాస్ చేసిండు, అమలు కూడా చేసిండు. అమలు చేసినాక జీఎస్టీ ఈ 17 ట్యాక్సెస్ అన్నీ కలిపితే ఎంత ఉంటాయో అంతకంటే తక్కువ. కానీ చూడబోతే మనం హోటల్ బై బిల్స్ చూస్తే జీఎస్టీ 12%, 18%, కొన్ని వస్తువులు కొంటే 28%, చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ వాస్తవంగా చూస్తే ఈ అన్ని 17 ట్యాక్సెస్, కొన్నిటికి 5 ట్యాక్స్లు, కొన్ని టాప్ ట్యాక్స్లు. ఉదాహరణంగా అప్పుడు ఆక్ట్రాయ్ ఉండే, ఎంట్రీ ట్యాక్స్ ఉండే, సేల్స్ ట్యాక్స్ ఉండే, సర్వీస్ ట్యాక్స్ ఉండే, వ్యాట్ ఉండే. ఇవన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ వ్యాట్, స్టేట్ వ్యాక్స్, ఎక్సైజ్, ఇవన్నీ కొన్ని వస్తువులు మీరు కలుపుతారు. కానీ లాస్ట్కు మీరు బట్టలు కొంటే బిల్ మీద ఏముంటుంది, 10% ఎంత ఉండేది, నాకు యాదిట్లేదు, ఆ సేల్స్ ట్యాక్స్. ఇప్పుడు ఎంత ఉన్నది, 18%. అయితే అందరూ అనుకుంటారు జీఎస్టీ అంటే ఎక్కువైంది. కాదు, మనము లాస్ట్ మనిషి కొనేది ఓన్లీ ఆ బిల్లే చూస్తాడు. ఇందులో జీఎస్టీ సింగిల్ ట్యాక్స్ కదా, అన్ని ట్యాక్స్ కలిసి 15. అప్పుడు వెనకటి ఎట్లుండే, బిల్ చూస్తే 10% సేల్స్ ట్యాక్స్ ఉండే, కానీ అందులో ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్లు, ఇవన్నీ కూడా సెస్, ఇవన్నీ కూడా కనబడితే లేకుండే. అన్ని ట్యాక్స్ కలిసి జీఎస్టీ తక్కువ ఉండే, కానీ కలెక్షన్స్ చాలా పెరిగినాయి. అంతకంటే 3-4-5 లక్షలు ఉండే కోట్లు, మోడీ రాగానే 7 లక్షలు అయింది. 7 లక్షల కోట్లు ఎట్లయినాయి? ట్యాక్స్, సింగిల్ ట్యాక్స్ అది తక్కువ అయినా ఎట్లయింది? ఎందుకంటే అది చేసిన విధానము. 2 ముఖ్యమైన విధానాలు మార్చిండ్రు. ముఖ్యమైన విధానాలు ఏం మార్చిండ్రంటే, ఇది సోర్స్ ట్యాక్స్ ఉండే, దాన్ని డెస్టినేషన్ ట్యాక్స్ చేసిండ్రు. అంటే ఏంది సోర్స్ ట్యాక్స్ అంటే, ఇక్కడ ఈ ఫ్యాక్టరీల వికారాబాద్లో ఫ్యాక్టరీలు ఉత్పత్తి అయితే వికారాబాద్ ఫ్యాక్టరీ యజమానే ఆ సేల్స్ ట్యాక్స్, వ్యాట్లు ఇవన్నీ కట్టాలి.
ఇక్కడ కట్టినాక వాళ్ళు అమ్ముకుంటే ఇక అప్పుడు వాళ్ళు లాస్ట్కు వాళ్ళు సేల్స్ ట్యాక్స్ స్టార్ట్ చేస్తారు. అది సోర్స్ ట్యాక్స్. ఇప్పుడు డెస్టినేషన్ ట్యాక్స్ అంటే ఇప్పుడు వికారాబాద్లో ఉత్పత్తి చేసినాం, ఉత్పత్తి చేసి మనం బాంబేకి పంపినాం అనుకోండి, అక్కడ ట్యాక్స్ వాళ్ళు కట్టుకుంటారు. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో అక్కడ ట్యాక్స్ కట్టుకుంటారు. అయితే ఇప్పుడు వికారాబాద్ ఏదైనా వస్తువులు బట్టలు తయారు చేస్తే ఆ బట్ట కొని ఇక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ, మనం వికారాబాద్ ఫ్యాక్టరీ బట్ట అక్కడి నుంచి కొడుతుంది, గార్మెంట్ కుట్టి అమ్ముతుంది. అక్కడి నుంచి మనం బట్ట కొన్నప్పుడు బట్ట తయారు చేసే దగ్గర కాదు, ఇక్కడ వికారాబాద్ ఈ యజమాని కడతాడు. అందుకే సోర్స్ అంటే కన్సంప్షన్ దగ్గర డెస్టినేషన్ ట్యాక్స్ అంటారు. అయితే ఇది కంప్లైంట్స్ ఎక్కువ అంటే ఎగ్గొట్టేటోళ్ళు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఇంట్లో ఎగ్గొట్ట రాదు. ఎందుకంటే వికారాబాద్లో ఉత్పత్తి అయితే నేను ఇక్కడ హోల్సేలర్కి పంపిస్తా, తను హోల్సేలర్ అంటే తను స్టాకిస్ట్కి పంపిస్తాడు, తను స్టాకిస్ట్ రీటైలర్కి పంపిస్తాడు. రీటైలర్ బట్టలు అమ్మినప్పుడు అప్పుడు 18% GST కట్టాలి. అంటే ఆయన కస్టమర్ దగ్గర వసూలు చేసి, కొన్నోళ్ళ దగ్గర వసూలు చేసి కలెక్ట్ చేసి 1000 రూపాయలు అంటే 2000 రూపాయలు అంటే 18% అంటే 360 రూపాయలు కలెక్ట్ చేసి GST కట్టాలి. కానీ ఈయన కూడా GST ఛార్జ్ చేస్తే అది సబ్ట్రాక్ట్ చేయాలి. నేను GST చేస్తే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? తను GST, నేను GST కడితే ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? నేను బట్ట కొన్నా కదా, బట్ట కొన్నప్పుడు 18% GST ఉంటుంది. నేను 1000 రూపాయలు బట్ట కొని కుట్టి 2000 రూపాయలకు అమ్మితే ఆ 1000 రూపాయల మీద 18% పడుతుంది కదా, అది సబ్ట్రాక్ట్ చేయవచ్చు. అయితే ఆయన కట్టిందంటే ఇది సబ్ట్రాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను GST కట్టకుంటే ఆయనకు నష్టమవుతుంది. తను GST కట్టకుంటే ఆయనకు ఇన్పుట్ క్రెడిట్ దొరుకుతుంది. అందుకే కంప్లైంట్స్ పెరిగే వరకు కాంగ్రెస్ ఏదో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం GST అమలు చేస్తామంటే చేయలేకపోయింది. ఇది డెస్టినేషన్ ట్యాక్స్ చేసిండ్రు, ఇంకా కంప్లైంట్ చేసిండ్రు. ఇప్పుడు మేము GST కట్టకుంటే ఆయన క్రెడిట్ రాదు, క్రెడిట్ రాకుంటే ఆయనకు నష్టం 360 రూపాయలు మొత్తానికి కట్టాలి. అయితే కంప్లైంట్స్ పెరుగుతూ వచ్చింది. దానివల్ల ప్రభుత్వ ట్యాక్సెస్ పెరిగింది. ట్యాక్స్ ప్రజలకు పెంచలేదు. మొదలు ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళు ఇప్పుడు ఎగ్గొట్టేది కష్టమైంది. అయినా కూడా ఓ 15-20% నేను అనుకుంటా అందాజా ఎగ్గొట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త GST అయితే 5% ఉంటే ఎందుకు ఎగ్గొట్టాలి? తక్కువనే కదా. మోడీ గారు రోడ్లు మంచిగా వేస్తున్నాడు, ఆయనకు యూరియా ఇస్తున్నాడు తక్కువ ధరల, ఆయన కొనుగోలు చేస్తున్నాడు. 5% ఛార్జ్ చేస్తున్నానే కట్టాడు. 28% అంటే అరే ఎగ్గొట్ట బుద్ధి అవుతుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎగ్గొట్ట బుద్ధి కాదు, అందరు కూడా దేశభక్తులైన మోడీ గారు మన మీద నమ్మకం పెరిగింది. మోడీ గారు ఇది ఎట్లా చేయగలుగుతుంటే ఇదే కారణం ఏంటంటే ప్రభుత్వం నడిచేదే పన్నుల వల్ల. కానీ ప్రభుత్వానికి దీనికి 4-5 లక్షల కోట్లు తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాక్స్లు సగం చేసింది కదా, కొన్ని 12% నుంచి 5%, కొన్నేమో 1/3 చేసిండు 18% నుంచి 5%, 18 నుంచి 5%. గవర్నమెంట్కు పన్నులు ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది. కానీ కట్టేటోళ్ళు ఎక్కువైతారు. 2 కారణాలు, కన్జంప్షన్ అండ్ కంప్లైంట్స్. ఎగ్గొట్టేటోళ్ళు తక్కువైతారు. నేను అంత అగ్వలు దొరికితే వీళ్ళంతా ఛాయ్లో 2 బొట్లు నీళ్ళు వేసేవాదు, 4 బొట్లు నీళ్ళు వేస్తా, 1 ప్యాకెట్ ఇంటికి కొనేవాదు 2 ప్యాకెట్ పాల్గొంటా. అయితే కన్సంప్షన్ పెరుగుతుంది. అయితే కన్సంప్షన్ పెరుగుతుంది, కంప్లైంట్స్ ఎక్కువవుతుంది. దీనివల్ల ఇది ప్రజల మీద నమ్మకంతో చేసిండు. ప్రజలే కాదు, మేము బిజినెస్ మెన్ల మీద కూడా నమ్మకం ఉంది. నేను ఉత్పత్తి చేసినా, తను హోల్సేలర్ ఉన్నా, తను స్టాకిస్ట్ ఉన్నా, తను రీటైలర్ ఉన్నా. అయితే ఇండస్ట్రీస్ కూడా లాభమవుతుంది, పేద ప్రజలకు అన్నిట్లో ఎక్కువ లాభమవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎట్లొస్తాయా? ప్రభుత్వం దగ్గర పైసలు ఉంటేనే, ప్రభుత్వంకి పైసలు పన్నులు కడితేనే. అయితే ఇవాళ రేపు పేద ప్రజలు కూడా సబ్బు కొంటున్నాడు. వెనకటి పేద ప్రజలు సబ్బు కొనేది లేకుండే,
లేకుంటే దువ్వెనలు, టూత్ బ్రష్లు, టూత్పేస్ట్లు కొంటున్నారు పేదోళ్ళు కూడా రెడీమేడ్ గార్మెంట్స్ కొంటున్నారు, బట్టలు కొంటున్నారు. అయితే వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు, 18% వసూలు ఈ అన్ని ప్రభుత్వాలు. అయితే ఆ పైసలు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అదే పైసలతోటి నా పైసలతోటి నాకే సంక్షేమ పథకం ఇస్తున్నాడు. అంతే కదా, పైసలు అక్కడ తీసుకోవాలి, మళ్ళీ కిందికి సంక్షేమ పథకం వస్తుంది. ఇది 2 దిక్కుల సంక్షేమం. ట్యాక్స్ తక్కువ చేసుడే ఒక సంక్షేమ పథకం అనుకోవాలి. ఎందుకంటే నాకు ఖర్చులు తక్కువ చేస్తుండు, ధరలు ఎక్కువ చేసి నన్ను ఎక్కువ సంక్షేమ పథకం ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టాలి. అయితే ఇది ఇంకో తీర చూడాలంటే మీది నుంచి సంక్షేమ పథకము, కింది నుంచి జిఎస్టీ తక్కువ చేసాడు కూడా సంక్షేమ పథకం. ఈ దీంతో ప్రజల దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది, కనీసం ఓ 10% ఎక్కువ ఉంటుంది ధనము. ఏది కొన్నా కూడా ఇవాళ పేదోళ్ళు ఏమవుతుంది, ధనవంతుల కంటే ఎక్కువ పేదోళ్ళకి లాభం అవుతుంది. ఓ కోటీశ్వరుడు ఉంటే ఆయన ఎన్నిసార్లు తింటారు, ఎన్ని షర్ట్లు వేసుకుంటారు, ఎన్ని కార్లు నడిపిస్తారు. ఎంతైనా ఆయన కోటీశ్వరుడు ఉంటే ఆయన 30-40 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడు, ఆయన 2 భోజనాలు తినలేరు. అయితే పేదోళ్లకు ఓ ₹1,00,000 ఏడాదికి ఉంటే మొత్తం ₹1,00,000 ఖర్చు అవుతుంది. దాన్ని ఎకానమీ స్పీడప్ అవుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది. పేదోళ్ళు వాళ్ళ పర్సంటేజ్గా ట్యాక్సెస్ ఎక్కువ కడతారు జిఎస్టీలో. అయితే ఇది ఇంకో కారణం, ఎందుకంటే ఇది నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే ఇంత చేస్తారని కాదు, కానీ మోడీ గారు మన మీద నమ్మకం ఉంది, ప్రజల మీద, ఆయన బిజినెస్ మీద. ఇంకో కారణము ఏంటంటే యుద్ధం అయితే, ఎక్కడన్నా యుద్ధం అయితే ఓడిపోయిన వాళ్ళకి నష్టము, గెలిచిన వాళ్ళకి కూడా నష్టము. ఉదాహరణంగా ప్రపంచమంతా అంతే, ఎందుకంటే అది అన్నెసరీ ఎక్స్పెన్సెస్, ఎప్పుడు అవసరం లేకుండే. ఆ ఏడాది యుద్ధం అయినప్పుడు ఎక్స్పెండిచర్ అవుతుంది, గెలిచిన వాళ్ళకి కూడా నష్టం అవుతుంది. బంగ్లాదేశ్ వార్ అయినాక, అంటే ఎమర్జెన్సీ పెట్టి వార్ చేసింది అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అంటే యుద్ధం ఎమర్జెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ. దాని తర్వాత ఎమర్జెన్సీ యుద్ధమైనాక తీయాలి కదా, తీయలేదు. ఎందుకంటే యుద్ధమైనాక తీస్తే ఎందుకు పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఎందుకు యుద్ధమైనాక సాధారణంగా ధరలు పెరుగుతాయి, కరువు వస్తుంది. ఆ రోజుల్లో గ్యాస్, ఎల్పిజి గ్యాస్ లేదు, కొన్ని గ్యాస్లు ఉన్నాయి, కిరసిన్ ఆయిల్ ఉండే, రేషన్ షాప్లో దొరుకుతుండే. కిరసిన్ ఆయిల్ ధరలు పెరిగినాయి, ఖర్చు ఎక్కువైంది, బ్లాక్ మార్కెట్ ఎక్కువైంది. ఇంట్రెస్ట్ రేట్లు 18 నుంచి 22% పెరిగినాయి ఇంట్రెస్ట్ రేట్. తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్సే కాదు, ఇన్ఫ్లేషన్ పెరిగింది, ట్యాక్సెస్ కూడా పెరిగినాయి. ఈసారి ఆర్థికంగా మనము నెగటివ్ ఉండే ఎకానమీ నెగటివ్ అయింది బంగ్లాదేశ్. అందుకే బంగ్లాదేశ్ యుద్ధమైనాక దాదాపు 4 ఏళ్ళు ఎమర్జెన్సీ అట్లే ఉంచింది. దాని మీద అఫ్కోర్స్ పొలిటికల్ ఎమర్జెన్సీ, అది వేరే. చైనా వార్ అయినాక 7 ఏళ్ళు ఎమర్జెన్సీ ఉండే. అయితే ఇక్కడ ఏం ఎమర్జెన్సీ లేదు, ఉన్నట్టు బయటికి చెప్తున్నారు. అటు యుద్ధం అవుతుంటే ఆర్థికంగా మనం 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేరాము. యుద్ధం అవుతుంటే ధరలు పడ్డాయి, యుద్ధం అవుతుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి. కానీ యుద్ధం అయినాక టారిఫ్ పెట్టిండు. టారిఫ్ పెడితే ఎవరు, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 25% నుంచి 50%, అంటే ఇండియాకి ఎక్స్పోర్ట్సే ఉండే. ఇటువంటి సమయంలో ట్యాక్సెస్ కూడా తక్కువ చేసిండంటే అది నిజంగానే ధైర్యము, ఆత్మవిశ్వాసం ఉండాలి మోడీ గారికి, ఈ ప్రభుత్వం అండ్ ప్రజల మీద, బిజినెస్ మ్యాన్ మీద. భారతదేశ బిజినెస్ మ్యాన్ ఒక చిన్న పాండబ్బా చాయ్ వాలా నుంచి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీయో కార్ ఫ్యాక్టరీ వాళ్ళ మీద నమ్మకంతో చేసిండ్రు. ఇలా మన అందరి బాధ్యత, ముఖ్యంగా ప్రెస్ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇది సంక్షేమం అందరికి దొరుకుతుంది, ఓ ప్రాంతానికి కాదు, ఓ కులానికి కాదు, ఓ మతానికి కాదు, అందరికీ దొరుకుతున్నది. అండ్ మోడీ మన మీద నమ్మకం పెట్టుకున్నాడు, అది మనం ఎప్పుడు కూడా యాదికి పెట్టుకోవాలి. కానీ దీనివల్ల అది ఈ రోజు మొదలవుతుంది, 22 ఇప్పటి సంది ఈ ధరలు పడాలి. అయితే ట్యాక్సెస్ తక్కువ చేస్తే అవి ప్రజల వరకు చేరాలి, కన్స్యూమర్ వరకు చేరాలి, ప్రజలకు అవగాహన ఉండాలి. ఇవాళ సంది పాల ధర ₹2 తక్కువ అవుతాయా, ఇవాళ సంది మోటార్ సైకిల్ ధర 10,000 తక్కువ అవుతాయా,
ఇవాళ సంది ఓ ట్రాక్టర్ ధర 60,000 తక్కువైతాయా? అయితే నా సొంత ఎగ్జాంపుల్ ఉంది. మీ అందరు తెలుసు, నేను స్వచ్ఛ భారత్ చేస్తా, ఆ ట్రక్లు నడిపిస్తా. నేను ఇంకా 5 ట్రక్లు కొంటున్నా. అది 3 వారాల కింద కొనాలి, 2 వారాల కింద కొనేది ఉంటుంది. అయితే ఆ ట్రక్ మా వాళ్ళు అన్నారు, మా ఆఫీస్లో మా అకౌంటెంట్ వీళ్ళందరూ కూడా అన్నారు, సార్ 2 వారాలు ఆగండి సార్, మోడీ ధర తక్కువ చేస్తాడు అంటే కొనలేదు. అయితే రేపు 5 ట్రక్లు కొనబోతున్నా. ఒక్కొక్క ట్రక్ అందాజా 5 లక్షలు. అది 10% GST తక్కువ చేసిండు అంటే 50,000 తగ్గించాలి కదా, తగ్గించలేదు. నేను ఎంపీ ఉన్నా, నా అవగాహన ఉన్నది. ఆయన ఓన్లీ 30,000 తగ్గించాడు. పక్క మహేంద్ర ఫ్యాక్టరీ కూడా పక్కకే ఉన్నది, మహేంద్ర ట్రక్. అయితే నేను చెప్పిన ఇదేందయ్యా అంటే ఇంకొంచెం తక్కువ చేస్తా అన్నాడు. అంటే బహుశా వాళ్ళ సిస్టంలో రాలేదేమో. కొందరేమో కావాలని చేస్తారు, కొందరు వాళ్ళ సిస్టంలో అన్ని మార్పులు రావాలి. అయితే ఇటువంటివి కొందరేమో కావాల్సుకొని ఆ లాభం వాళ్ళు పొందుతారు, ఆ లాభం ప్రజల వరకు రాదు. అయితే మీరు అందరూ కూడా మీ బాధ్యత, మా బాధ్యత, అందరి బాధ్యత, రాజకీయ పార్టీల బాధ్యత ఏంటంటే ఈ మెసేజ్ దేని మీద ఎంత తగ్గించిండు మోడీ అని తెలిపే బాధ్యత మీ అందరిది కూడా ఉంటుంది. ఇదంతా ఓటైతుంటే ఇందులో రాజకీయాలు కూడా ఉంటాయి, ఇంకా అందులో తప్పుకోలేము. మంచిది అంటే చాలా మంది అందరూ ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు వెనకట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మెచ్చుకున్నారు, కొన్ని సందర్భాల్లో బీజేపీ ఉన్నప్పుడు కొందరు కాంగ్రెస్ మెచ్చుకున్నారు. ఇప్పుడు ఎట్లయితుందంటే నువ్వు మోడీతో లేకుంటే మోడీని తిట్టాలి, మోడీ ఏం చేసినా తిట్టాలి. GST ఎక్కువైతే ఏడుపు, ఎక్కువ కాలేదు ఎందుకంటే చూస్తేందుకు 28% అట్లుంటుంది బిల్ మీద, అయినా ఏడుపు. GST తక్కువ చేస్తే ఏడుపు. తర్వాత కొందరు ప్రశ్నించుండ్రు, సోషల్ మీడియాలో పెడుతుండ్రు, అరే మా అన్నిట్లో తగ్గించండు కానీ బట్టల మీద తగ్గించలేదు. అయితే గార్మెంట్స్ మీద యాక్చువల్లీ తగ్గించుడు, అయితే తగ్గించలేదు, మార్పు లేదు. GSTలు అంతకుముందు కూడా ఎట్లుండే అంటే GSTల బట్టలలో మార్పు లేదు, రెడీమేడ్ గార్మెంట్స్ ఇప్పుడు అందరూ అదే కొంటున్నారు. 5% 1,000 రూపాయల కంటే తక్కువ షర్ట్ ఉంటే 5%. జోక్స్ కూడా చేసిండ్రు, అరే గిదేన్ మోడీ షర్ట్కో GST, ప్యాంట్కో GST పెట్టిండు, ఇంకా అండర్వేర్ కోట్ పెడతారా, ఇంకా రుమాల్ కోట్ పెడతారా, కండువ కోట్ పెడతారా అని జోకులు చేసిండ్రు. కానీ వాస్తవంగా ఏంటంటే 1,000 రూపాయల కంటే తక్కువ ఉన్న దానికి 5%, అంటే పేదోళ్లకు ఎక్కువ ట్యాక్స్ వేయవద్దని. పేదోళ్ళు 1,000 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేస్తారు. 1,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నది 12%, 18% ఉండే. ఇప్పుడు ఏం చేసిందంటే అది ఆ స్లాబ్ ఏతుండో 1,000 రూపాయల నుంచి 2,500 చేసిండ్రు. అయితే పెంచిండ్రు, అంటే వెనకట 1,000 రూపాయల షర్ట్ వేసుకున్నాడు పేదోడు, అంటే పేదోళ్ళల్లో కూడా ధనవంతులు అయినరు. ఇప్పుడు 2,500 రూపాయల వరకు స్లాబ్ పెంచిండు కానీ GST మారవలేదు, దాన్ని వీళ్ళు GST పెంచింది అంటారు. ఇంకో ఉదాహరణ, కొన్ని శక్తులు ఉన్నాయి దేశాన్ని విభజన చేయాలని. ఎట్టి పరిస్థితుల్లో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, తెలుగు వాళ్ళు, మార్వడోళ్ళు గో బ్యాక్, తమిళ్ వీళ్ళు, ఇవన్నీ కూడా దేశాన్ని ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతము విభజన చేశా. ఆ శక్తులు మళ్ళీ ఇప్పుడు GST మీద కూడా పడ్డారు. ఏమంటున్నంటే వీళ్ళు, దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళే సోషల్ మీడియాలో ఏమంటున్నంటే, మీరు నార్త్ ఇండియాలో రొట్టెలు తింటాము, సౌత్ ఇండియాలో ఇడ్లీ వడాలు తింటాము. అరే నార్త్ ఇండియా వల్ల మేమేమో ఆ రొట్టెల మీద 0 GST చేసిండ్రు, కానీ ఇడ్లీ వడాల మీద ట్యాక్స్ చేసిండ్రు. మోడీకి సౌత్ ఇండియా అంటే ఇష్టం లేదు. ఇది వాళ్ళ ప్రచారం, దుష్ప్రచారం, తప్పు దారి పట్టిస్తుండ్రు. వాస్తవం ఏంటంటే మేము ఇప్పుడే రామ్లు హోటల్కి పోయినా, తెలుసా మెస్, ఒకటే ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ హోటల్కో నువ్వు ఇడ్లీ తిను, సౌత్ ఇండియా